వెల్కమ్ టు 360 డిగ్రీస్ అప్డేట్స్ చూద్దాం. తిరువూరు టీడీపీలో పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. అధిష్టానం సీరియస్ అయిన కొలికపూడి తగ్గేదిలే అంటున్నారు. ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్ గా మరోసారి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి తిరువూరు పబ్లిక్ పార్క్ కాదంటూ పోస్ట్ పెట్టాడు. ఇక మరో పోస్ట్ లో అమరావతికి వ్యతిరేకంగా పోరాడిన జగన్ మనిషిని చంద్రబాబు పక్కన కూర్చోబెట్టింది ఎవరు అంటూ ప్రశ్నించారు. వైసీపీ నాయకులకే టీడీపీలో పదవుల్ని చిన్ని అమ్ముకున్నారని అన్నారు. దీంతో చిన్ని కొలికపూడి మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఈ వివాదం అధిష్టానానికి చేరింది. దీనిపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఇద్దరిని పార్టీ ఆఫీస్ కి పిలిచారు పల్లా శ్రీనివాస్. రేపు ఉదయం ఇరువురితో టీడీపీ అధిష్టానం భేటీ కానుంది. కేశినేని చిన్ని కొలికపూడి మధ్య మాటల యుద్ధం కాస్త బ్యాంక్ లావాదేవీల వరకు వెళ్లింది. ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులిచ్చానంటూ కొలికపూడి బ్యాంక్ స్టేట్మెంట్ విడుదల చేశారు. చిన్నికిచ్చిన డబ్బుల వివరాలతో వాట్సాప్ స్టేటస్ పెట్టారు. తాను ఇచ్చిన డబ్బుల వివరాల గురించి రేపు మాట్లాడుకుందామంటూ స్టేటస్ పెట్టారు. ఎమ్మెల్యే టికెట్ కోసం చిన్ని 5 కోట్లు అడిగారంటూ కొలికపూడి స్టేటస్ పెట్టారు. 3 దఫాల్లో 60 లక్షలు ట్రాన్స్ఫర్ చేశానని, మరో 50 లక్షలు చిన్ని పిఏ తీసుకెళ్లాడని కొలికపూడి ఆరోపించారు. మిగిలిన 3.5 కోట్ల గురించి రేపు మాట్లాడుకుందామంటూ స్టేటస్ పెట్టారు. ఆ తర్వాత మరో స్టేటస్ పెట్టారు కొలికపూడి. తాను జగన్ మీద పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చానని, కసిరెడ్డి చెవిరెడ్డి ఇచ్చిన లిక్కర్ డబ్బులతో రాజకీయాల్లోకి రాలేదని వాట్సాప్ స్టేటస్ పెట్టారు కొలికపూడి. ఇటు కొలికపూడి వ్యాఖ్యలకు ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. వివాదం అధిష్టానం దృష్టికి వెళ్లిందని వాళ్లు చూసుకుంటారని చెప్పారు. తిరువూరులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. మొన్నటి వరకు కొలికపూడి నన్ను దేవుడు అన్నారు. ఇప్పుడు దెయ్యం ఎందుకయ్యానో ఆయనే సమాధానం చెప్పాలి. చంద్రబాబు, లోకేష్, పవన్ ని విమర్శించే వారిని శత్రువుల్లాగే చూస్తా. నేను వైసీపీ నేతలతో అంటకాగే నాయకుణ్ణి కాదని అన్నారు. తాను డబ్బుకు ఆశపడే వ్యక్తిని కాదని, కోవర్టులకు పదవులు ఇవ్వనని చిన్ని అన్నారు. తానేంటో విజయవాడ పార్లమెంటు ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు.